మార్టియర్స్ డే షహీద్ దివాస్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తాము. భగత్ సింగ్ అందరికి తెలుసు కదా. ఓకే, భగత్ సింగ్ చనిపోయిన రోజు అది. భగత్ సింగ్ ఏ ఏజ్ లో చనిపోయారు? 23. వాళ్ళు 23 సంవత్సరం ఉన్నప్పుడు భగత్ సింగ్ చనిపోయారు. దేనికోసం, ఎలాగా చనిపోయారని తెలుసా? బ్రిటిష్ హ్యాంగ్ చేశారు. అంటే మన ఇండియా సుతంత్రానికి కోసము వాళ్ళు వర్క్ చేశారన్న ఉద్దేశంతో పాటు భగత్ సింగ్ ని 23 సంవత్సరంలో హ్యాంగ్ చేయడం జరిగింది. అదే 20 అంటే వాళ్ళు 16-17 సంవత్సరం నుంచే భగత్ సింగ్ మన ఇండియా దేశాన్ని సుతంత్రానికి కోసము అంటే 10th 11th చదువుతున్నప్పుడు నుంచే ఆ ఇండియా సుతంత్రానికి కష్టపడడానికి స్టార్ట్ చేశారు. ఒక 5-6 సంవత్సరంలోనే బ్రిటిష్ భగత్ సింగే మన ఫ్రీడమ్ ఫైట్ కి ముందుకు నుంచి ఉంటున్నారని చెప్పేసి మార్చ్ 23 భగత్ సింగ్ ని హ్యాంగ్ చేయడం జరిగింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అరౌండ్ 14 to 18 లైఫ్ లో ప్రొడక్టివ్ గా చేయాలంటే ఈ డ్రగ్స్ ని మానేయాలి. డ్రగ్స్ ని మీరు మానేశారంటే లైఫ్ లో మీరు బాగా సాధించవచ్చు. అదే మీరు 20-22 సంవత్సరాల్లో మీరు అనుకున్నారంటే ఈ దేశానికి కోసం ఏదైనా చేయొచ్చు. కానీ మీరు డ్రగ్స్ కి అలవాట్లు అయ్యారంటే మిమ్మల్ని కూడా మీరు చూసుకోలేరు. అది ప్రతి సంవత్సరం కూడా మీకు వెనక ఉంది చూడండి, ఆ బోర్డులో ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్స్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సంబంధించిన డే ఎవ్రీ ఇయర్ జూన్ 26 మనం అబ్జర్వ్ చేస్తాం. దేనికోసం? ఇది ఇంట్రొడ్యూస్ చేసినది యునైటెడ్ నేషన్స్. మీరు అందరికి కొంతమందికి తెలుసు యునైటెడ్ నేషన్స్ అంటే ఏందని చెప్పేసి. వాళ్ళు 1987 లో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ డేని. ఆ డే మనకి టైం కుదరకపోవడం వల్ల ఈ రోజు మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ నషాముక్త భారత్ అభియాన్ చెప్పేసి మీ వెనక బోర్డులో రాసి ఉంది చూడండి. అది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ డ్రగ్ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో పోలీస్ తరపు నుంచి ఏంటంటే, మీకు ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని అనుకుంటున్నాను, ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే అక్కడ టోల్ ఫ్రీ నంబర్ ఉంది చూడండి, 1972. అదర్వైజ్ మీరు 112 కూడా కాల్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు చాలా స్పెషల్ డేగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కామన్ పబ్లిక్ తోటి ఎక్కువగా మాట్లాడుతుంటాం. బట్ ఈరోజు ఫుల్ ఆఫ్ యూత్ ఉన్నారు, యంగ్ బ్లడెడ్. అండ్ మన నేషన్ కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఐ థ్యాంక్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ ఫర్ కమింగ్ టు దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ June 26 మనం చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్, బట్ అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు చేసుకోలేకపోయాం. అందుకే ఈ రోజు చేసుకుంటున్నాం. సో మేము చదువుకున్నప్పుడు మాకు ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ గురించి వీటి గురించి ఎప్పుడు మేము వినేవాళ్ళం కాదు. అసలు ఈవెన్ ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తున్నా కూడా టీవీ కూడా పెట్టేవారు కాదు. యాక్చువల్గా టీవీ కూడా ఉండేది కాదు. సండే ఒకరోజు మహాభారత్ సీరియల్ వచ్చేది, అది కూడా కుదిరితే వెళ్ళేవాళ్ళం. సో అంత డిసిప్లైన్ లైఫ్ నుంచి నౌ మీకు డిస్ట్రాక్ట్ చేయడానికి ఈరోజు కొదవలేనన్ని ఐటమ్స్ మీ చుట్టుపక్కల అంతా పరిస్థితి వాతావరణం అంతా ఉంది. అంటే ఇంట్లో టీవీ ఉంటుంది, చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, ఇంటి బయట బైక్ ఉంటుంది, అండ్ కొంత ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, అంటే మనిషిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎన్ని కావాలో అన్ని రకాల పరిస్థితులు మన చుట్టుపక్కల ఉన్నాయి. అయినా కూడా మీరు చాలా బోల్డ్గా వాటినన్నింటినీ కూడా ఎదిరించి మీ యొక్క కెరీర్ ని మౌల్డ్ చేసుకుంటున్నారు. అంటే మా టైంలో ఉన్న స్టూడెంట్స్ కన్నా ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా గొప్ప వాళ్ళనే అనగాలి. ఎందుకంటే ఈవెన్ దో దెర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, మీరు మీ కెరీర్ ని పైకి తీసుకొస్తున్నారంటే మీరు వాటినన్నింటినీ ఎదుర్కొని పైకి వెళ్తున్నారని అర్థం. కెరీర్ లేకపోతే అది మనకి చదువుకోవడం కూడా వ్యర్థమే. అంటే మనం అందరం కూడా ఒక కెరీర్ ని ఆస్పైర్ చేసి మనం ఈ చదువుతూ ఉంటాం. ఆ చదివే టైంలో మనకి ఇందాక సైకియాట్రిస్ట్ గారు చెప్పిన తేజస్విని కదా, షీ సెడ్ వెరీ రైట్ థింగ్. మనకందరికి ఏంటంటే పీర్ స్ట్రెస్ లో పడిపోతాం మనం. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో,
చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అనే ఆత్మన్యూనతతోటే చాలా మందికి ఈ రోజుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే పక్కన వాళ్ళు మనం వాళ్ళతో పాటు సిగరెట్ దమ్ము కొట్టకపోతే మనల్ని హీరో అనుకోరేమో, నేను మంచి హెయిర్ స్టైల్ అల్లు అర్జున్ లేదంటే పెద్ద పెద్ద స్టార్స్ లాగా హెయిర్ స్టైల్ చేయకపోతే నేను హీరో అనుకోరేమో, లేదంటే మనం వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకోకపోతే నేను మ్యాన్లీగా ఉండనేమో, లేకపోతే డ్రగ్స్ కూడా అన్ని కూడా స్లోగా స్టార్ట్ అవుతాయి. తర్వాత వాటి లోపల మనం పడిపోయి మళ్ళీ బయటికి రావడానికి మేము ఎన్ని అవేర్నెస్ పెట్టినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అడిక్షన్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్ బికమ్స్ సో స్ట్రాంగ్ దట్ యూ విల్ కమింగ్ అవుట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం దాన్ని న్యాచురల్ ఫోర్సెస్ కి అగెయిన్స్ట్ గా మనం పైకి తీసుకురావాలి. అంటే అది మనల్ని అల్యూర్ చేస్తుంది, మనల్ని వద్దు అంటుంది, అయినా సరే మనసుని మనం కంట్రోల్ పెట్టుకొని దాన్ని దారిలో తీసుకురావడానికి కొంచెం శ్రమ పడాలి. సో వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ వన్ గుడ్ హ్యాబిట్ ఎవ్రీ డే, వన్ గుడ్ సర్వీస్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీ డే. అండ్ మనకి మనమే మార్చుకోవడానికి మనం కృషి చేయాలి. అలా కృషి చేసుకుంటే డెఫినెట్ గా మనకి నిషా వద్దు, ఇషా కావాలి. ఇషా మీన్స్ ఎన్లైట్మెంట్. డెఫినెట్ గా మీ అందరూ కూడా ఒక సోషల్ ఛాంపియన్స్ లాగా, లైక్ బార్డర్ లో మన సైనికులు ఎలా అయితే దేశం కోసం పోరాడుతున్నారో మీరందరూ కూడా సైనికుల్లాగా మన దేశం లోపల ఉన్నటువంటి ఈ అంతర్గతమైనటువంటి ఈ ఏదైతే ఉన్నాయో బ్యాడ్ ప్రెసిడెంట్స్ లైక్ డ్రగ్స్ కానీ, లేదంటే కొంతమంది చాలా మంది హెల్మెట్స్ లేకుండా తిరుగుతున్నారు. ఇందాక కూడా చూశారు, హెల్మెట్స్ లేకపోవడం వల్ల కూడా మన భారతదేశంలో చాలా మంది యూత్ చనిపోతున్నారు. సో హెల్మెట్స్ పెట్టుకోవడం కావాలి. కొంతమంది పిల్లలు చదువులో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి అమ్మ నాన్న ఏమంటారో, లేదంటే మా ఫ్రెండ్స్ మధ్యలో నా పరువు ఏమైపోతుందని సూసైడ్ చేసుకుంటున్నారు. కొంచెం సోషల్ ఈవిల్స్ ఉన్నాయి మన చుట్టూ కూడా. సో మీ అందరు కూడా సోషల్ వారియర్స్ గా, లేదంటే మన సైనికులుగా, మన అంటే మనందరం ఊహించేటువంటి గ్రేట్ నేషన్ మన భారత్ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఐ విష్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ కెరీర్ అండ్ ఆల్సో యూ విల్ వర్క్ ఫర్ ద గుడ్ కాజ్ ఆఫ్ ద సొసైటీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.